రామరాజు ధీరజ్‌ని ఇంటికి తీసుకొని వచ్చి వాడిని ఇక నుండి డెలివరీ పని చెయ్యొద్దు అని చెప్పు అని చెప్పేసి అయితే వేదవతికి చెప్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి రామరాజు వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం అవును, వాడు ఆ డెలివరీ బాయ్‌గా చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే ఆ జాబ్ మానేసేయమని చెప్పు. అలాగే ఆ డబ్బులు అదేదో నేనే ఇస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదవతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక పైన వాళ్ళ అవసరాలు అన్నింటినీ నేనే చూసుకుంటానని చెప్పు. ఇంకా కాదు లేదు అనంటే నడిపోడుతో అక్కడ రైస్ మిల్లుకి వచ్చి అక్కడ పని చేయమను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదవతి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వేదవతి మాత్రం ఈయన ఇంత వేరంగా మారుతారని నేను అస్సలు ఊహించలేదు అని చెప్పేసి అయితే చాలా సంతోషంగా ధీరజ్ దగ్గరికి వెళ్ళి చెప్పురా మీ నాన్నకి రైస్ మిల్లుకే ఇక నుండి వస్తాను, అక్కడే పని చూసుకుంటాను, ఇక డెలివరీ బాయ్‌గా పని చేయను అని చెప్పరా అని చెప్పేసి అయితే ధీరజ్ దగ్గరికి వచ్చి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం అలా కుదరదమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ధీరజ్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం ఎందుకు కుదరదు, అసలు ఏం జరిగిందని ఎందుకు కుదరదు అంటున్నావురా అని చెప్పేసి అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం అవును, మీ దగ్గర నేను పని చేయడానికి కుదరదు అని చెప్తున్నాను కదా, కుదరదు అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజుకి చాలా కోపం వచ్చేసి ఎందుకు కుదరదు అంటున్నావురా, అసలు ఏంటి ఏంటి నీ పరిస్థితి, నాకు ఏంటో అర్థం కావటం లేదు, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, ఇంటిని మొత్తం నడి రోడ్డున మీద పెట్టాలనుకుంటున్నావా ఏంటా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం లేదు నాన్న, అసలు మీ దగ్గర నాకు పని చేయడం ఇష్టం లేదు, నా డబ్బులు నేనే సంపాదించుకుంటాను, నేనే బ్రతుకుతాను, నాకు తెలుసు ఎలా బ్రతకాలో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ధీరజ్ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం మీ దగ్గర పని చేయను అంటే చెయ్యను అని చెప్పి చాలా కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు.